హలో ఎవ్రీవన్. మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి ఆల్రెడీ మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్ నోట్ కూడా వచ్చింది. సో ఇంకా ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అవి ఏం డౌట్స్ పెట్టుకోకుండా ఎగ్జామ్కి అయితే చదవండి. సో నా అడ్వైస్ ఏంటంటే జనరల్ స్టడీస్ ఆల్రెడీ వేరియస్ ఎగ్జామ్స్కి చదువు ఉంటారు కాబట్టి పార్ట్ ఏ ఏదైతే ఉందో జనరల్ స్టడీస్ లాస్ట్ 3 days చూసుకొని పార్ట్ బి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. జనరల్ సైన్స్ అండ్ అలాగే మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. సో ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తే మీరు ఖచ్చితంగా FBO క్వాలిఫై అవుతారనమాట. సో జనరల్ సైన్స్లో ఏం చదవాలి, ఏ బుక్ తీసుకోవాలని చెప్పి చాలా చాలా డౌట్లు ఉంటాయి కదా. సో ఈ లాస్ట్ మినిట్లో ఏయో బుక్స్ కొనేసి ఏదేదో వీడియోస్ తీసేసుకొని ఇప్పుడు వీడియోస్ చూడడానికి కూడా మీకు టైం ఉండదు అసలు, అంత బల్క్ బుక్స్ చదవడానికి కూడా. సో ఈ బుక్ అయితే బాగుందని అనిపించింది నాకు. సో RRR పబ్లికేషన్ వాళ్ళదనమాట. సో బుక్లో చూసినట్లయితే మనకి సిలబస్ ప్రకారం వాళ్ళు కవర్ చేయడం జరిగింది. అండ్ ఈ బుక్ చూసాను నేను, మొత్తం చూసే చెప్తున్నాను రివ్యూ. అండ్ ప్రీవియస్ పేపర్స్ కూడా చూసాను నేను. సో వాటి ఆన్సర్స్ ఇందులో కవర్ అయినాయి అన్నమాట, క్వశ్చన్స్ ఆ డెప్త్కి. సో అందుకే ఈ బుక్ని నేను రికమెండ్ చేస్తున్నాను. సో ఈ షార్ట్ టైంలో ఇంకా ఎవరైతే జనరల్ సైన్స్ చదవలేదో సో వాళ్ళైతే ఈ బుక్ తీసుకొని చదవండి, చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు. ఎగ్జామ్ డెప్త్కి ఎంత అయితే సరిపోతుందో అంత అనమాట. జనరల్ సైన్స్ అనేది మనకి కీ రోల్ ప్లే చేస్తుంది FBO ఎగ్జామ్లో డెఫినెట్లీ. సో అందుకే చెప్తున్నాను, ఈ సబ్జెక్ట్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ అలాగే మ్యాథమెటిక్స్ కూడా నియర్లీ ఒక 30 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా మంచిగా ప్రిపేర్ అయితే మనకి ఇక్కడ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మ్యాథమెటిక్స్ ఎట్లాంటివి చేస్తే మనకి నెగిటివ్ మార్క్ తక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఈ లాస్ట్లో ఎథ్నోబాటనీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, 4 to 5 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ ఏదైతే ప్లాంట్స్ ఇచ్చారో వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ వాడు ఆల్రెడీ సిలబస్లో మెన్షన్ చేశాడు. సో అట్లీస్ట్ అవన్న నేమ్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఒక 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి మ్యాచింగ్స్లో. లాస్ట్ టైం అట్లాగే ఇచ్చాడు. అండ్ ఇంకా ఆ ప్లాంట్లో ఏ పార్ట్ని మనకి మెడిసిన్గా యూజ్ చేస్తున్నారు, కాండాన్న, ఆకున, వేర్లన, సో అట్లాంటి తెలుసుకుంటే కంపల్సరీ మంచి ఛాన్స్ ఉంటుంది. సో ఈ బుక్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉందన్నమాట. సేమ్ బిట్ బ్యాంక్ కూడా ఉంది, మీరు చూసుకొని పెట్టండి. లేదంటే బుక్ అనుకొని మీరు బిట్ బ్యాంక్ పెట్టేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రీవియస్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో అవి నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.